నమస్తే. నేను మీ రవితేజన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి? అసలు దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అసలు ఏం జరుగుతుందంటే, ఏదైతే ఇనుప పదార్థాలు ఏవైతే ఉంటాయో, ప్రతి దాన్ని ఇనుముని ఒక చోట సేకరించి, దీన్ని మెల్టింగ్ చేస్తారనమాట. అంటే ఈ ఇనుముని కరిగించి ఒక మెల్టింగ్ పాయింట్ వరకు ఈ ఇనుము మొత్తాన్ని కరిగించి, ఈ ఇనుము ఏదైతే ఉందో దాన్ని మౌల్డింగ్ ప్రక్రియకి తీసుకెళ్తారు. మౌల్డింగ్ ఇన్ ద సెన్స్ మనకి కావాల్సిన ఆకారాలకి. ఫర్ ఎగ్జాంపుల్ మన బండికున్న ఇంజిన్ కానివ్వండి, మనం ఏదన్నా ఐరన్‌ది వాడుతుంటే, లేదు మన ఇళ్ళకి వాడే ఐరన్ రాడ్స్ కానియండి, ఇలా ఏదైనా గానీ ప్రతిదాన్ని మనం ఇక్కడ తయారు చేస్తాం. ఆ కావాల్సిన మౌల్డింగ్స్‌లోకి ఈ కరిగించిన ఇనుముని పోసి ఈ వస్తువులన్నిటిని తయారు చేస్తామనమాట. సింపుల్‌గా మాట్లాడుకుంటే. సో, అసలు ఈ మెల్టింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఈ ఇనుము మొత్తాన్ని 1500 నుంచి 1600 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలుంటాయి. అంత హై టెంపరేచర్స్‌లో ఈ ఇనుము మొత్తాన్ని కరిగిస్తారు. ఈ కరిగించిన ఇనుముని మౌల్డింగ్ చేసేటప్పుడు, ఈ ఇనుము మొత్తం లోపల ఎక్కడైతే ఉంటుందో ఈ కరిగిన ఇనుము, దీనిలోకి ఒక న్యాచురల్‌గా బయట నుంచి ఈ హై టెంపరేచర్స్‌లో ఇదంతా మెల్టింగ్ జరుగుతూ ఉండే ప్రాసెస్‌లో కొన్ని వాయువులు, ఏవైతే కొన్ని గ్యాసెస్ అనమాట. ఆక్సిజన్ గానీ, మన కార్బన్ మోనాక్సైడ్ గానీ, నైట్రోజన్ గానీ, ఇలా ఏవైతే గ్యాసెస్ ఉంటాయో, ఈ గ్యాసెస్ అన్నీ దీనిలోకి ఇన్‌ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ హై టెంపరేచర్స్‌లో ఈ గ్యాసెస్ మొత్తం ఇన్‌ఫ్యూజ్ అయ్యి, లోపల ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందనమాట. సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ మెల్టింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఈ గ్యాసెస్‌ని బయటకి రిలీజ్ చేస్తారు. సో, కొన్ని సార్లు ఏంటంటే, ఈ గ్యాసెస్ బయటకు రిలీజ్ అవ్వకుండా లోపలే చిక్కుకుపోయి ఉంటాయి. సో, ఇవన్నీ కలిపి లోపల ఒక కెమికల్ రియాక్షన్ జరిగి, ఇలాంటి భారీ పేలుళ్ళు సంభవిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ మెల్టింగ్‌ది ఓపెన్ అవుతుందో, ఈ కెమికల్ రియాక్షన్ ఒక్కసారిగా ఒక భారీ పేలుళ్ళకి కారణమవుతుంది. సింపుల్‌గా మనం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కోకో కోలా బాటిల్ గానీ, ఒక థమ్స్ అప్ బాటిల్ గానీ తీసుకొని, బాగా షేక్ చేసి ఒక్కసారిగా దాని క్యాప్ ఓపెన్ చేస్తే ఎలా అయితే ఉంటుందో, అది ఎలా అయితే పొంగుతుందో, సో ఇది కూడా ఒక్కసారిగా ఆ మెల్టింగ్ చేసిన దాన్ని ఓపెన్ చేయటం వల్ల, ఇలాంటి ఈ ఈ భారీ పేలుళ్ళు, ఈ కెమికల్ రియాక్షన్స్ మొత్తం మిక్స్ అవ్వడం వల్ల ఒక భారీ పేలుడు సంభవిస్తుంది. ఆ టైంలో ఈ మెల్టింగ్ జరిగిన ఇనుము ఏదైతే ఉందో, దీని టెంపరేచర్ నియర్లీ 1500-1600 డిగ్రీస్ సెల్సియస్‌లో ఉంటుందన్నమాట. అంటే జస్ట్ ఇమాజిన్, మనం ఈ ఈ వేసవి కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 45-49 డిగ్రీలు, 48 డిగ్రీలు ఎండ ఉందనుకోండి మనం. మనం ఒక్క నిమిషం ఇలా బయటికెళ్ళి ఉండడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఉండలేకపోతున్నాం. అలాంటిది ఈ 50 డిగ్రీల ఎండే మనకిలా ఉంది అంటే, మెల్టెడ్ ఐరన్ ఏదైతే ఉంటుందో, ఇది 1500-1600 డిగ్రీస్, నియర్లీ 30-40 టైమ్స్ అనమాట. అంత హైగా, అంటే దాని చుట్టూ మనుషులెవ్వరూ ఉండలేరు. ఒక అగ్నిపర్వతం నుంచి లావా ఏదైతే ఉందో, ఇంచుమించుగా ఆ లావాకుండే అంత వేడి, అంతకంటే ఇంకా ఎక్కువ వేడి ఇది కలిగి ఉంటుందన్నమాట. సో, ఇది ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ ఇనుము మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో, అది ఎవరి మీదన్నా పడినా, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా, ఖచ్చితంగా అతను చనిపోవడం గానీ, తీవ్రంగా గాయాల పాలవ్వడం గానీ, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో, ఇది నిజంగా ఇలాగే జరిగిందా? దానికి కారణం, ఈ భారీ పేలుడుకి కారణం ఇదేనా అంటే, మన ప్రాథమిక విచారణ ప్రకారం మనకి ప్రభుత్వాలు చెప్తుందవనియండి, విచారణ చేపట్టిందవనియండి, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారు చెప్తుందవనియండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. బట్ మనకు కూడా ఇంకా తెలీదు. ఇది ఏంటి? అసలు నిజంగా ఇలాగే జరిగిందా? అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా? లేదు ఇది ఎవరి నిర్లక్ష్యం వల్లనా జరిగిందా? ఇలాంటివన్నీ ఇంకా విచారణ జరగాల్సి ఉందనమాట. సో, ఇప్పుడు ఈ భారీ పేలుడు ఏదైతే ఉందో, దీనిలో 8 మంది మృతి చెందారు. ఈ 8 మందికి, వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ఒక 6గురికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరూ కూడా త్వరగా కోలుకొని వారి సాధారణ జీవితాల్లోకి మళ్ళీ రావాలని మనసారా కోరుకుందాం. అలాగే ప్రభుత్వం వారు కూడా 1,25,00,000, 1,75,00,000 ఎంతో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే కుటుంబంలోని ఒకళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం,
ఇంకా ఇలాంటివేదో ఈ ఎక్స్ గ్రేషియా రూపంలో దాన్ని ప్రకటించింది. నిజంగా చనిపోయిన వారికి మనం ఎంతిచ్చినా గానీ వాళ్ళని మనం వెనక్కైతే తీసుకొని రాలేం. కాకపోతే ప్రభుత్వం దాని బాధ్యతగా, తన బాధ్యతగా తను నిర్వహించాల్సింది తను నిర్వహించింది. కానీ నేననుకోవడం మాత్రం ఇలా ఏదో జరగటం, ఏదో రావడం, మనం ఏదో వచ్చాము, ఎక్స్ గ్రేషియా ప్రకటించేసాం అనేది కాకుండా దీని మీద చాలా పటిష్టమైన విచారణ జరపాల్సింది. దీనికి ఎవరైతే కారకులున్నారో, నిజంగా సేఫ్టీ మెజర్స్ ఏదైనా పాటించకుండా, ఇది ఎవరి అయినా నిర్లక్ష్యం వల్ల జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి గోప్యం గాని, ఎలాంటి జాప్యం గాని ఉండకూడదని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటి మీద. ఇది నిజంగానే ఎవరో నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ పేరుతో బయట చర్చ నడుస్తున్న సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగటం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని ప్రైవేటీకరణ చేయట్లేదు అని మెన్షన్ చేసింది. అని పర్టిక్యులర్‌గా హామీ అయితే ఇచ్చింది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల కార్మికుల్లో కూడా మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటివేది జరగకూడదని మనసారా కోరుకుందాం. అలాగే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ డిమాండ్ చేస్తున్న దానికి చనిపోయిన కుటుంబాలకి, అలాగే వీళ్ళందరికీ, కార్మిక సంఘాలకి, ప్రతి ఒక్కరికి తగిన న్యాయం అయితే జరగాలి. ఇందులో మనం ప్రభుత్వాలను బ్లేమ్ చేయడమో, ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడమో కాకుండా ప్రభుత్వం కూడా మీ పని మీరు సవ్యంగా నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే మన సెంట్రల్ స్టీల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు, ఆయన వెంటనే స్పందించి విచారణలకు కూడా ఆదేశించారు. అలాగే ఒక 3 మ్యాన్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ 3 మ్యాన్ కమిటీ మెయిన్‌గా అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటించారా లేదా? ఇలాంటి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలా చూసుకోవాలి? దానికి మనం పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఇలాంటి వాటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి 3 మ్యాన్ కమిటీ, త్రిసభ్య కమిటీని కూడా పంపించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు కూడా దీనిపై విచారణ వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురి చేశారని తెలుస్తుంది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళారు. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలందరినీ పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించారు. మన నారా లోకేష్ గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. కానీ ఇది కేవలం పరామర్శలకు మాత్రమే కట్టుబడటం కాకుండా దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజాలన్నీ నిగ్గు తేల్చి ప్రజల ముందు ట్రాన్స్పరెంట్‌గా పెట్టాలని చెప్పైతే మేమందరం మనసారా కోరుకుంటున్నాం. ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ ఇన్సిడెంట్ మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు అక్కడికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి కూడా ఆయన వెళ్ళడం జరుగుతుంది. అతను కూడా అంటే మనం సింపుల్‌గా ఏదో రాజకీయాల కోసం వీటన్నిటి కోసం కాకుండా ఇరు పార్టీలు ఇద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కానియండి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానియండి, తెలుగుదేశం పార్టీకి కానియండి, జనసేన పార్టీకి కానియండి, అలాగే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలైనా కానీ దీనిపై రాజకీయాలకు వెళ్లకుండా ముందు అక్కడ ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి న్యాయం ఎలా జరగాలో చూస్తారని మనసారా కోరుకుంటున్నాం. అలాగే నిన్న దాదాపు ఎవరైతే ఈ 8 మంది మృతి చెందారో మనకి ఈ ఇనుము అనేది లేకుండా ఈరోజు మనకి ఎలాంటి ఒక మనిషి నిత్యావసరం కింద అది కూడా జరిగిపోయింది. మనం వాడే బండి కానివ్వండి, మనం వాడే ఫోన్లు కానివ్వండి, మనం కట్టుకునే ఇల్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి అలాంటి ఇనుముని తయారు చేస్తూ ఇదంతా ఆ మౌల్డింగు, ఈ ప్రక్రియ అంతా తయారు చేయడానికి వేలాది కార్మికుల శ్రమ దీనిలో ఉంటుంది. ఎవరైతే ఇవన్నీ చేస్తూ నిన్న అలాంటి ఒక 8 మంది తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు. ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అలాగే ఎవరైతే 6 చికిత్స పొందుతున్నారో వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏదైతే నిన్న రాత్రి నేను కూడా ఒక వీడియో చూడటం జరిగింది. అతను చనిపోయే కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో కూడా, చనిపోతున్న సమయంలో కూడా ఎవరినో ఒక అతన్ని అడిగి తను ఆ రికార్డింగ్ వింటే నిజంగా చాలా కన్నీటి పర్యంతం అవుతాం అనమాట. తన కొడుకు పేరు విక్రమ్ అనుకుంటా.
ఆ వీడియో నేను విన్నదైతే విక్రమ్ బాగా చదువుకోమ్మని తమ్ముడిని కూడా బాగా చదివించు, మీరిద్దరు జాగ్రత్తగా అమ్మని చూసుకోండి అనేలాంటి మాట చెప్పి అతను అలా కన్నుమూయడం అనేది నిజంగా చాలా కలచివేసిన సంఘటన. ఇలాంటివి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ, ఎన్ని ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా, మనం పోయిన వారి ప్రాణాలనైతే మాత్రం మనం తీసుకొని రాలేము. కానీ ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేపట్టి, నిజాలన్నీ నిగ్గు తేల్చాలని చెప్పి మాత్రం మేము మనసారా కోరుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.